మీకు తెలుసా సరస్వతి నది మన భూమి మీదనే ఈ ఒక్క ప్రదేశంలోనే కనిపిస్తుందని? అవును, ఈ ప్రదేశం బద్రీనాథ్ ఆలయానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో మన భారతదేశపు చిట్ట చివరి గ్రామమైన మానా గ్రామంలో మాత్రమే కనిపిస్తుంది. అలాగే ఈ గ్రామంలో ఉండే ఒక గుహలో మహాభారతాన్ని గణేశుడు ఇక్కడ కూర్చొని రాస్తాడు. పాండవులు ఈ గ్రామం మీద నుండే సరస్వతి నది దాటుకుంటూ స్వర్గానికి వెళ్తారు. నిజంగా చెప్తున్నా, మీరు ఈ గ్రామంలోకి అడుగు పెట్టారనుకోండి, మహాభారతం జరిగిన కాలంలోకి ప్రవేశించినట్లుగా అనిపిస్తుంది. ఈ గ్రామంలో మీరు 5000 సంవత్సరాల అతి పురాతనమైన గుహలు కూడా చూడొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఈ గ్రామంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు చూడొచ్చు. చాలా మంది బద్రీనాథ్ ఆలయానికి వెళ్లి ఈ ప్రదేశాన్ని చూడకుండానే వస్తారు. మీలో ఎంతమంది ఈ మానా గ్రామానికి వెళ్లారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే బద్రీనాథ్ కి, కేదార్నాథ్ కి వెళ్లే వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి. సపోర్ట్ చేయొచ్చు కదా.